హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు అయితే బిగ్ బాస్ వీకెండ్ అప్డేట్ అయితే తీసుకొచ్చామండి. సో ఈరోజు స్టార్టింగ్ చూసుకున్నట్టయితే సోనియా మీద నడిచింది ఈ వీకెండ్ అయితే. సో ఎస్పెషల్లీ సోనియా ఎలిమినేట్ కావడం వల్ల అయితే ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. కొందరు ఎస్పెషల్లీ పీడ పోయిందని అయితే అంటున్నారు ఆడియన్స్ అయితే. సో చూసుకుందాం, సాటర్డే రోజు అయితే నాగార్జున గారు వచ్చి ఎవరెవరికి క్లాస్ స్పీకర్, ఎవరెవరు ఏంది, హీరో ఏంది, జీరో ఏంది అని అయితే అన్ని క్లారిటీ అయితే చెప్పారు గైస్. సో మనకి నాగార్జున గారు రావడంతో టాస్క్ తో స్టార్ట్ చేశాడు. హీరో కమ్ జీరో ఎవరు అనేసి హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇచ్చాడు ఇదైతే. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు చూసుకున్నట్టయితే సాటర్డే రోజు చూసుకున్నట్టయితే ఫస్ట్ నాగమణి కంటే సెలెక్ట్ చేసుకున్నాడు సీత హీరో, నైనిక జీరో అనేసి. సో చూసుకున్నారు కదా గైస్, నాగమణి కంటే అయితే ఇక సీత హీరో అనేసి అన్నాడు. ఎందుకంటే చీఫ్ కావడం వల్ల కొంచెం గేమ్స్లో బాగా ఆడడం వల్ల సో మేబీ హీరో అంటున్నాడు నాగమణి కంట. కానీ నైనిక ఏం గేమ్స్ ఆడట్లేదు, పార్టిసిపేట్ బాగా చేయట్లేదు, ఎనర్జీగా లేదనేసి అయితే ఒక రీజన్తో అయితే జీరో అనేసి అన్నాడు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే యష్మి సెలెక్ట్ చేసుకుంది నబిల్ హీరో, నైనిక జీరో. ఓ వావ్, నబిల్ని అయితే ఈ వీకెండ్లో అయితే చాలా మెచ్చుకున్నారు అందరు కంటెస్టెంట్స్ అయితే. సో ఎనీవేస్ నబిల్ అయితే హీరో అయ్యిండు ఈ సాటర్డే వీకెండ్లో అయితే. నైనిక మళ్ళీ జీరో అయింది అదే రీజన్స్తో అయితే. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నబిల్ సెలెక్ట్ చేసుకుంది పృథ్వీ హీరో, నాగమణి కంటే జీరో. పృథ్వీ హీరో అనేసరికి పృథ్వీ అయితే షాక్ అయ్యాడు. మరి మేబీ ఆయనకే తెలియాలి హీరో ఎలా అయ్యాడు, మరి చూద్దాం లాస్ట్లో అయితే మీకు చెప్తా పృథ్వీ గురించి అయితే. సో మళ్ళీ మణికంఠన్ జీరో చేశాడు నబిల్ అయితే. సో నెక్స్ట్ ఆదిత్య సెలెక్ట్ చేసుకుంది నిఖిల్ హీరో, మణికంఠ జీరో. అబ్బా ఏంది వీకెండ్లో అయితే మొత్తం నాగమణికంఠ జీరో చేసేసారు. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, రాళ్ళు పడుతున్నా కొద్ది స్ట్రాంగ్ అవుతున్నా అనేసి నాగమణికంఠ అయితే చెప్తున్నారు. సో ఆదిత్య సెలెక్ట్ చేసుకుంది నిఖిల్ హీరో. నిఖిల్ కూడా షాక్ అయ్యాడు, పృథ్వీ షాక్ అయ్యాడు, నిఖిల్ షాక్ అయ్యారు హీరో అనేసరికి. ఎందుకో మరి వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో మరి చూద్దాం. వాళ్ళైతే ముందు అయితే వాళ్ళే షాక్ అవుతున్నారు. సో ఎనీవేస్ మన నైనిక సెలెక్ట్ చేసుకుంది సీత హీరో, నాగమణి కంటే జీరో. సీత మళ్ళీ హీరో అయిందండి ఇక్కడైతే. మళ్ళీ హీరో కావడం వల్ల అయితే సీత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఇప్పటికైతే. నాగమణి కంటే అయితే మరీ డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, టెన్షన్ పడుతున్నట్టు అయితే అనిపిస్తుంది. సో లాస్ట్లో అయితే నాగార్జున గారు అయితే ఒక ట్విస్ట్ అయితే పెట్టారు నాగమణి కంటే, అది రివీల్ చేస్తాను మీకు త్వరలోనే. సో ఇది గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రేరణ సెలెక్ట్ చేసుకుంది నబిల్ హీరో, నిఖిల్ జీరో. సో మళ్ళీ నబిల్ కూడా మళ్ళీ ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నాడా, ఇక ర్యాప్ వాగిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది నబిల్ అయితే హీరో కావడం వల్ల. సో నిఖిల్ జీరో కావడం మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాడు. ఇది కరెక్ట్ అని నిఖిల్ ఒప్పుకున్నాడు జీరో అనేసి. మేబీ చూద్దాం మరి ముందు ఆయన డిసిషన్స్ ఎలా ఉంటాయో. సో ఇది గైస్ మనం చూసుకున్నట్టయితే పృథ్వీ సెలెక్ట్ చేసుకుంది నబిల్ హీరో, మణికంఠ జీరో. విష్ణుప్రియ సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ హీరో, సోనియా జీరో. నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటూ పృథ్వీ హీరో, నాగమణి కంట జీరో. ఈ మొత్తం హీరో జీరోలో కాంబినేషన్లో మొత్తం అయితే నాగమణి కంటకి నైనికకే పడ్డాయి జీరో అయితే. సో లీస్ట్ అయితే ఎక్కువ అయితే పడ్డది నాగమణి కంటకి. నాగమణి కంట డేంజర్ జోన్లో ఉండండి, నాగార్జున గారు సాటర్డే అప్డేట్లో అయితే చెప్పారు. మీరు లాస్ట్ దాకా నామినేషన్లో ఉంటారు, మీరు సేవింగ్ అయితే లేదనేసి డేంజర్ జోన్లో ఉన్నారు నాగమణి కంట అనేసి చెప్పాడు నాగార్జున గారు అయితే. సో ఇది గైస్ సాటర్డే అప్డేట్ అయితే. ఇక డేంజర్ జోన్లో అయితే నాగమణి కంటను పెట్టేసి సాటర్డే ఎండ్ చేశాడు. సో నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్టయితే సండే అంటే ఫండే అంటే ఇక మనకి నాగార్జున గారు తెలుసు కదండి. ఈ వీకెండ్ అయితే ఫన్ చేశాడు. కానీ ఈ వీకెండ్లో కొంచెం సస్పెన్స్, కొన్ని అయితే క్వశ్చన్ మార్క్స్ అయితే పెట్టాడు నాగార్జున గారు ఈ సండే రోజు అయితే. చూసుకున్నట్టయితే ఇక మన ఫండే చూసుకున్నట్టయితే గైస్, ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే సోనియా గురించి నేను ఒక పాయింట్ చెప్తా, ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్. సో సోనియా ఎలిమినేట్ కావడం వల్ల కొంతమంది బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, కొంచెం చాలా ఎనర్జీగా డ్యాన్స్ చేయడం, చాలా పార్టీలు కూడా చేసుకోవడం జరిగింది. సో సోనియా గురించి అయితే మీకు లాస్ట్లో ఒక క్వశ్చన్ చేస్తాను, అది తప్పో రైటో మీరే చెప్పండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సోనియా ఎలిమినేట్ కావడం వల్ల? నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఐ థింక్ పబ్లిక్ కూడా ఫీల్ అవుతున్నారు. ఆమె ఉండడం వల్ల హౌస్ లో మస్తు గొడవలు అయితే అయినాయి. గొడవలు పెట్టింది కూడా ఆమె, అందరికి డిస్టర్బెన్స్ అంటే ఇవ్వడం, అందరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, ఫుడ్ విషయంలో కూడా ఎప్పుడు ఫైట్ చేయడం, ఇలాంటివి చేసుకుంటా ఆమె అందరి మైండ్ సెట్స్ లో అయితే ఆమె బ్యాడ్ ఒపీనియన్ ఉంటాయి. ఆమె ఎలిమినేట్ అని చెప్పేసరికి మాత్రం అందరూ అక్కడ డాన్స్ చేయడం అలాంటివి అయితే చేసినారు. నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యాను, ఆ మూమెంట్ మస్తు ఎంజాయ్ చేసాను. రైట్ గైస్, ఇప్పుడు సోనియా గురించి చెప్పారు కదా, నేను ఒక మాట చెప్తున్నా సోనియా గురించి అయితే. ఇద్దరు బాయ్స్ జీవితాలతో ఆడుకుంది బిగ్ బాస్ హౌస్లో. ఆడియన్స్ ఎక్కడ పెట్టారో చూసారు కదా, తీసుకెళ్ళి బయట వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆమె ఫ్యూచర్ ఏందో ఆమెకే అర్థం కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోనియా గారు
ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అయితే నడిపించింది బిగ్ బాస్ హౌస్లో. ఒక బాయ్స్ని వాడుకొని ఏదో కప్పు కొడదామనే ఆశతో అయితే వచ్చింది బిగ్ బాస్. కానీ ఎంట్రీలో ఆర్జీవి గారు చెప్పారు, నీ సోలో పర్ఫార్మెన్స్ చూపించు, నువ్వు వేడ తగ్గొద్దని అయితే ఒక ఒక గూస్ బాన్స్ వచ్చేలా ఒక వీడియో వదిలి పంపించారు బిగ్ బాస్ హౌస్లోకి. కానీ ఒక బాయ్స్ని ఎంటబెట్టుకొని చిన్న చిన్న టాస్క్లు గెలుస్తూ కొంతమంది కంటెస్టెంట్స్లని వాడుకొని ఆమె ఏదో గెలవాలే, చీఫ్ కావాలని ఒక కొంతమందిని చులకనగా మాట్లాడి బాయ్స్ని, ఎస్పెషల్లీ బాయ్స్తో జీవితాలతో ఆడుకుందామని చూసింది. కానీ ఆడియన్స్ కరెక్ట్ గుణపాఠం చెప్పారని నేను అనుకుంటున్నా. సో చూసారు కదా గైస్, హౌస్లోనే కాదు బయట ఎవరు వాడుకున్నా తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడతారు. ఇది గైస్ నేను చెప్పాల్సింది సోనియాకి అయితే. సో చూసుకున్నట్టయితే మనం నాగార్జున గారు ఇక స్టార్టింగ్ గేమ్తో అయితే స్టార్ట్ చేశారు. ఇక సండే రోజు సోనియా అయితే చిన్న అది ఆ గొడవ ఆగదు, ఎప్పటికీ ఆగదు, ఇక వెళ్ళిపోయింది, ఇప్పటి నుంచి అన్నా అవుతుంది కదా. సో ఇప్పుడన్నా ఆడియన్స్ ఒక రిలాక్స్ అవుతారు కాబట్టి ఫస్ట్ గేమ్ ట్యూన్ పట్టు ఎస్ కొట్టు అనే గేమ్తో అయితే స్టార్ట్ చేశారు నాగార్జున గారు. ఈ గేమ్లో అయితే నేను చూశానండి. దీనికి ముందు అయితే నామినేషన్లో ఉన్న సండే రోజు స్టార్టింగ్లో నామినేషన్లో ఉన్న వాళ్ళు స్టాండప్ చేసి అందులో సేవ్ చేసింది పృథ్వీని అయితే సేవ్ చేశాడు గేమ్ మధ్యలో. సో గేమ్ మధ్యలో పృథ్వీని అయితే సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత విష్ణుప్రియ ఆడింది చూడు గేమ్, అసలు ట్యూన్ పట్టు ఎస్ కొట్టు అనే దాంట్లో సోలో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది విష్ణుప్రియ గేమ్స్లోనే కాదు మాటల్లో కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టు అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నాగార్జున గారు చెప్పిన పాయింట్స్ని పట్టుకుంటుంది. అప్పుడప్పుడు నోరు జారినా కూడా దాన్ని కవరప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇన్ని వీకెండ్లో నాకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరని అంటే విష్ణుప్రియ అని నాకు చెప్పుకునేటట్టు నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. లాస్ట్ ఫైనల్ 4 కంటెస్టెంట్స్లో విష్ణుప్రియ పక్కా ఉంటుందని నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా విష్ణుప్రియ ఎంత స్ట్రాంగ్ అవుతుందో, ముందు ఇంకా బాగా ఆడుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నా. సో ఇది గైస్, నాకైతే ఎస్పెషల్లీ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే విష్ణుప్రియ డ్యాన్స్ చేసినప్పుడు అయితే ప్రతి సాంగ్కి సింక్లో చేస్తుంది. కానీ మిగతా కంటెస్టెంట్స్ ఆమె ధీటుగా అయితే ఆమెకు సింక్ అవ్వట్లేదు. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఇక ఎనీవేస్ ఇక నాగార్జున అయితే చాలా మెచ్చుకున్నారు విష్ణుప్రియ గారిని. సో ఇక తెలుసు కదా విష్ణుప్రియ అంటే నాగార్జున గారు అంటే ఒక ట్రాక్ అంటే ఒక ఫన్నీ ట్రాక్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇది గైస్ చూసుకున్నట్టయితే. సో లాస్ట్ వీకెండ్లో అయితే తెలుసు కదా మీకు, లాస్ట్ వీక్లో ప్రైజ్ మనీ ఎంత ఉండే, కానీ ఈ వీక్లో అయితే 15 ల్యాక్స్ యాడ్ అయినాయి ఇప్పుడు ప్రైజ్ మనీకి. సో ఇంకా వాళ్ళకి బూస్టప్ వచ్చింది కంటెస్టెంట్స్కి అయితే. చూద్దాం, వాళ్ళు అయితే చాలా ఎగ్జాక్ట్గా అంటే చాలా ప్రైజ్ మనీ పెరిగే కొద్దీ ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు. నేను గెలవాలని ఒక కాంపిటీషన్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 12 మంది అనేసరికి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు కదా. సో ఆ ట్విస్ట్ పెట్టడానికి వాళ్ళు రావద్దని ఎంత కష్టపడుతున్నారో దానికి ధీటుగా అయితే ప్రైజ్ మనీ కోసం అయితే కష్టపడుతున్నారు కంటెస్టెంట్స్ అయితే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 15 ల్యాక్స్ ఇప్పుడు ఈ వీకెండ్తో 15 ల్యాక్స్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతున్నాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నా ఒపీనియన్ ఏంటంటే బిగ్ బాస్ లో ఏ సీజన్ లో కూడా ఈ మనీ గురించి అయితే డిస్కషన్ లేనుండే, ప్రైజ్ మనీ. కానీ ఈ 8th సీజన్ లో మాత్రం ఎక్కడైనా మనీ ఎవ్రీ వీక్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు. పర్లే, నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో వీడికైతే గేమ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ గేమ్తో అయితే మళ్ళీ నాగార్జున స్టార్ట్ చేస్తారు. ఇక ఆ గేమ్ ఏంటంటే బాడీ దెబ్బ గేమ్ అబ్బా అన్నట్టు అయిపోయింది. సో మేబీ తెలుసు కదా గైస్, మీరైతే చాలా ఎంజాయ్ చేశారు, నేను కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఇలా అయితే కొంతమంది కంటెస్టెంట్స్కి వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మీకు ఈ హౌస్లో ఏంది వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళే కంటెస్టెంట్స్ చెప్పారు ఇది -ప్లస్ అని చెప్పారు. సో కొంతమంది ఆలోచిస్తున్నారు ఎవరు ఏందనేది, ఎవరి క్యారెక్టర్ ఏందనేది ఆలోచించారు. పక్క ఇప్పటి నుంచి మాస్క్ లేకుండా ఇప్పుడు గేమ్స్ ఆడతారని నా ఒపీనియన్. ఇన్ని రోజులు ఒక మాస్క్ పెట్టుకొని గేమ్ ఆడారు, కానీ ఇప్పుడైతే మాస్క్ లేకుండా ఇప్పుడు రియాలిటీ చూపిస్తారు. ఎందుకంటే నిన్న చూసారు కదా, ఆ ఒక్క గేమ్తో అయితే కొంతమంది రియలైజ్ అయ్యారు. సో ఆ గేమ్తో రియలైజ్ అయ్యారు. ఇప్పుడు మా గేమ్ ఏందో చూపిస్తాను, రేపు నామినేషన్లో చూసుకుందాం వాళ్ళు ఏమేమి పాయింట్స్ తీస్తారో. సో మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాం. ఎస్పెషల్లీ అందరు ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసేది ఏంటంటే పృథ్వీ నిఖిల్ సోలో ఆట ఎలా ఉంటుంది. ఇన్ని రోజుల్లో ఒక ట్రయాంగిల్ లాగా ఆడారు, ఏదైనా ముగ్గురు డిసిషన్తో ఆడారు. కానీ ఇప్పుడైతే చాలామంది వెయిట్ చేసేది ఏంటంటే పృథ్వీ ఆట నిఖిల్ ఆట ఇండివిజువల్గా ఆడితే ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు ఆపోజిట్లో ఉండి గేమ్ ఆడితే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఫిజికల్గా వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కాబట్టి మేబీ ఇంకేమన్నా మంచి ధమాకా ఉండొచ్చేమో. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఏదైనా ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళు తగ్గేదేలే అన్నట్టు అయితే పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. మరి సోనియా బయట నుంచి చూసి ఏం ఫీల్ అవుతుందో, మరి అరే ఒరే చిన్నోడా పెద్దోడా అన్నట్టు బయట నుంచి ఏదైనా ఫీల్ అవుతుందేమో చూద్దాం. ఇంకా ఇంట్లో నుంచే కదా చూసేది, ఇక బయటకు వచ్చైతే చూడదు కదా, బయటకు వస్తే కొడతారేమో మరి మేబీ. సో ఇది గైస్, మనం చూసుకున్నట్టయితే మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళు స్టాండప్ చేశారు నాగార్జున గారు, మళ్ళీ సేవ్ చేశారు.
ఆదిత్య ఓం గారు సేవ్ అయ్యారు. గైస్ ఇది ఒకటి గమనించారా మీరు అందరూ? ఆదిత్య ఓం అసలు ఉన్నాడా హౌస్‌లా? కొంతమంది ఆడియన్స్ క్వెషన్ మార్క్ చేస్తున్నారు. కానీ ఎట్లా సేవ్ అవుతున్నారు ఈయన అసలు వీకెండ్‌లో అసలు నామినేషన్‌లో నుంచి ఎట్లా సేవ్ అవుతున్నారని ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. కానీ ఆదిత్య ఓం గారు అయితే సైలెంట్‌గా తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. తన సింపతి తను కాపాడుకుంటున్నారు. అందరు కంటెస్టెంట్స్‌తో అయితే కలిసిమెలిసి ఉంటున్నారు. ఒక సీనియారిటీ అయితే చూపిస్తున్నాడు హౌస్‌లో. నాకైతే బాగా నచ్చుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరితో గొడవ పడట్లేదు. జెన్యూనిటీ ఉంటున్నాడని నాకు అనిపిస్తుంది. అందరికీ ప్రేమ చూపిస్తున్నాడు. మేబీ అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు మేబీ కొంతమంది కంటెస్టెంట్స్‌కి అయితే. సో, మనం అది చూసుకున్నట్టయితే ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నది ఇప్పుడు ఫైనల్‌గా అందరూ సేవ్ అయ్యారు. ఫైనల్‌గా డేంజర్ జోన్‌లో ఉన్నది నాగమణికంట, సోనియా. సో, వీళ్ళనైతే ఒక రూమ్‌కి పిలిచారు ఫైనల్‌గా. పిలిచి ఆదిత్య ఓం అన్నని, నాగమణికంటని, సోనియాని ఒక రూమ్‌లోకి అయితే పిలిచారు. నాగమణికంట డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు ఒక మార్క్‌లో అయితే నిల్చోబెట్టారు నాగార్జున గారు. ఇప్పుడు ఆదిత్య ఓం, సోనియా ఇద్దరు నామినేషన్‌లో నుంచి వీళ్ళిద్దరిట్లో సేవ్ అయింది ఆదిత్య ఓం. అసలు అన్ననే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఎనీవేస్ అయితే ఆదిత్య అన్న సేవ్ అయ్యాడు. ఈ వీకెండ్‌లో నేను ఏందో చూపిస్తానైతే అక్కడే చెప్పాడు. మేబీ చూద్దాం నెక్స్ట్ వీక్‌లో ఎలా ఆడతాడో మరి ఇక చూద్దాం వెయిటింగ్ మనమైతే. ఇప్పుడు ఫైనల్‌గా అయితే నామినేషన్‌లో ఉన్నది ఇద్దరు. ఎవరు? నాగమణికంట, సోనియా. ఏమన్నా టెస్ట్ అసలు సోనియా ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇక్కడ దాకా వాళ్ళు. అసలు నేను సేవ్ అవుతాను ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండే నా సోనియా. అసలు సోనియాకి ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉండే తెలుసా? నేను ఈ లాస్ట్ దాకా ఉంటా, వీళ్ళిద్దరిని వాడుకొని నేను లాస్ట్ దాకా ఉంటా అన్నట్టుండే. ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు గైస్, నేను తప్పుగా మాట్లాడట్లేదు. సో ఎనీవేస్ ఇదైతే సోనియా అయితే నాగమణికంట అయితే ఫైనల్ దాకా ఉన్నారు. కానీ ఎవరు ఇలా నామినేషన్లో ఉండేది అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నాగార్జున గారు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ రిజల్ట్ని బట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది ఇద్దరిట్లలో ఎవరు అని అంటే ఆల్మోస్ట్ అందరు వేసింది ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి నాగమణికంట, హౌస్లో నుంచి బయటికి వెళ్ళాల్సింది సోనియా. సో చూసారు కదా గైస్, ఆమె క్యారెక్టర్ని బట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఎలిమినేట్ చేశారు, బయట వాళ్ళు కూడా ఎలిమినేట్ చేశారు. సో అలా ఉంటుంది ఆడియన్స్ రిజల్ట్, ఇంట్లో వాళ్ళ రిజల్ట్. సో ఇది గైస్ నేను చెప్పాల్సింది. అయితే సోనియా అయితే ఎలిమినేట్ అయింది. నాగమణికంట అయితే ఇక ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టు అయితే నాగార్జున గారు చెప్పారు. ఇప్పుడైతే జైల్లో పెట్టారు. మేబీ ఇక బిగ్ బాస్ ఏం చెప్తే అది డిసిషన్ బట్టి బయటకు వస్తాడు నాగమణికంట. సో నాగార్జున గారు అయితే ఇంకోటి లాస్ట్లో పోతూ అయితే ఒక ట్విస్ట్ పెట్టాడు. మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంటుందంట. సో మిడ్ నైట్ ఎలిమినేషన్ కూడా ఉంటుందంట. సో ఇదైతే చాలా షాకింగ్ విషయం. అంటే ఈ వీకెండ్లో 2 ఎలిమినేషన్స్ ఉంటాయి. అంటే 2 వైల్డ్ కార్డు, 2 ఎలిమినేషన్స్. ఇంకోటి గైస్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే సోనియా వెళ్ళిపోయిందని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇంకా దీంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే సోనియా రీఎంట్రీ కూడా ఇవ్వబోతుంది అనేసి అంటున్నారు. అది జరగదో మరి మనకైతే తెలియదు. ఎంజాయ్మెంట్ సంబరాలు అయితే అక్కడే పెట్టుకోండి, టపాకీలు తెచ్చుకుంటే అక్కడే పెట్టుకోండి. మళ్ళీ రీఎంట్రీ వచ్చినప్పుడు మళ్ళీ అవి కూడా పేల్చకపోవచ్చు, మీ డిసిషన్ కాబట్టి. సో మేబీ ఈ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, 2 ఎలిమినేషన్స్ ఉంటాయి. ఏదైనా బిగ్ బాస్ అంటే ట్విస్ట్ కాబట్టి మేబీ ఏదైనా జరగవచ్చు, బిగ్ బాస్ హౌస్ కాబట్టి. సో ఇది గైస్ వీకెండ్ అప్డేట్ అయితే. రేపటి అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి SR టీవీ.